Morning students, today we will discuss exercise 2.3. Solve the following equations. In this exercise totally we have 14 questions. So we will see one by one. So first question, 7x minus 5 is equal to 2x. Here we need to find the value of the variable, that's all. Okay, so given 7x minus 5 is equal to 2x. For all the exercise problems in this one, we'll do only one thing. Keep variables in one side and constants on another side. ప్రతి ప్రాబ్లంకి మనం అదే అమ్మ చేస్తాం. వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ ఉండాలా, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ ఉండాలి. సో ఇక్కడ 7x 2x, 7x పెద్దది, 2x చిన్నది. సో బ్రింగ్ 2x టు దిస్ సైడ్. ఓకేనా? సో 2x ఇక్కడికి వేరియబుల్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ ఇట్ సైడ్ వెళ్ళాలి. సో ప్లస్ 2x ఇక్కడికి వస్తే మైనస్ 2x అవుతుంది, మైనస్ 5 అట్ సైడ్ వెళ్తే ప్లస్ 5 అవుతుంది. సో ఫైనల్లీ వి గాట్ 2x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అట్ సైడ్ వెళ్తే ప్లస్ 5. సేమా 7x ప్లస్ 2x ఇట్ సైడ్ వచ్చిందా మైనస్ 2x, మైనస్ 5 అట్ సైడ్ వెళ్ళిందా ప్లస్ 5. Understand? So 7x minus 2x, 5x. So 5x is equal to 5. Cancel with 5. 5 ones, 5 ones. 1 into x, x equal to 1. So x value is 1. Understand? Second question. 5x minus 12 is equal to 2x minus 6. So first step we write the given one. 5x minus 12 is equal to 2x minus 6. So same thing. So variables one side undali, constants oka side undali. So 5x పెద్దది, 2x చిన్నది. సో చిన్నదాన్ని బిగ్గర్ సైడ్ తీసుకొచ్చేయండి. సో ప్లస్ 2x ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 6 అలానే ఉంటుంది. ఈ మైనస్ 12 కాన్స్టెంట్ కాబట్టి ఇటు సైడ్ తీసుకోరండి. సో మైనస్ 12 ఆర్హెచ్ఎస్కి వస్తే ఇట్ విల్ బికమ్ ప్లస్ 12. సో 5x మైనస్ 2x ఇస్ ఈక్వల్ టు 3x. మైనస్ 6 ప్లస్ 12 ప్లస్ వాల్యూ పెద్దది. సో ఆన్సర్కి ప్లస్ వస్తుంది. సో డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మైనస్ 1 ప్లస్ 1 ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 12 మైనస్ 6 6. Cancel with 3. 3 ones, 3 twos. So x value is 2. Understand? Now, third question. 7p minus 3 equal to 3p plus 8. So again we'll write the same thing. 7p minus 3 is equal to 3p plus 8. Same process ma. Bring 3p to LHS. Bring minus 3 to RHS. So plus 3p it side వస్తే మైనస్ అవుతుంది, మైనస్ 3 అట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో 7p. సో ప్లస్ 3p ఇట్ సైడ్ వస్తే మైనస్ 3p ప్లస్ 8 ఇక్కడ RHS అలానే ఉంటుంది. మైనస్ 3 అట్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ బికమ్ ప్లస్ 3. సో 7p మైనస్ 3p 4p ఈక్వల్ టు 8 ప్లస్ 3 11. So 4 multiplying the variable. So 4 multiply చేస్తుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. p equal to 11 by 4. This is the value of the p. Understand? చాలా సింపుల్ మా. సేమ్ ప్రాసెస్. గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే. Keep variables on one side and constants on another side. Understand? Next, fourth question. 8m plus 9 equal to 7m plus 8. Can write the same thing. Same method ma. Bring variables on one side, constants on another side. So plus 7m LHS కి వస్తే మైనస్ అవుతుంది, ప్లస్ 9 RHS కి వెళ్తే మైనస్ 9 అవుతుంది. సో 8m minus 7m
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది, ప్లస్ 9 అటు సైడ్ వెళ్తుంది కాబట్టి -9. ఓకే, సో 8m - 7m 1m ఈక్వల్ టు 8 - 9, 8 మీన్స్ +8. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 9 - 8 1, 9 బిగ్గర్ 1, 9 కి ముందర మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ కి కూడా మైనస్ వస్తుంది. 1 into m means 1 is multiplicative identity. సో మనం 1 రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం. సో ఫైనలీ m is equal to -1. Understand? Fifth question. 7z plus 13 is equal to 2z plus 4. So same process. All questions are in same method. So bring variable to one side, constants to another side. So ఇక్కడ 7z, ఇక్కడ నుండి ప్లస్ 2z ఇటు సైడ్ వస్తే -2z. RHS లో 4 అలానే ఉంది, ప్లస్ 13 ఇటు సైడ్ వస్తే -13. ఓకే, 7z - 2z 5z. 4 మీన్స్ +4. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. 13 - 4 9. 13 పెద్దది, ముందర మైనస్, సో 9 కి కూడా మైనస్ సింబల్ రావాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయగలిగితే ఫైన్. సో మనకి z కావాలి, ఇంటూ 5 మల్టిప్లై చేస్తున్న అటు సైడ్ అయితే డివైడ్ అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్ టు -9/5. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ z. అండర్స్టాండ్? Sixth question. 9y plus 5 is equal to 15y minus 1. So write the same thing. Okay, so variable 15y పెద్దది, 9y చిన్నది. సో పెద్దది RHS లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం షఫిల్ చేయాలి. RHS ని LHS గా, LHS ని RHS గా రాసేస్తాం. ఈక్వల్ సింబల్ ఉన్నప్పుడు ఇలాగా మనం దేని ఏసీ అని రాసుకోవచ్చుమా. ఇట్స్ నాట్ ఎ మిస్టేక్. ఎందుకంటే ఇలా రాస్తామంటే మనం ఎప్పుడు కూడా వేరియబుల్స్ ని LHS లో ఉండేలాగా చూసుకుంటాం. దట్స్ వై. సో నౌ సేమ్ మెథడ్. సో +9y ని సైడ్ తీసుకొని వస్తాం, మనకేమవుతుంది -9y. ఇక్కడ 5 అలానే ఉంది, ఇక్కడ -1 అటు సైడ్ తీసుకెళ్తాం, +1. సో +9y, RHS నుంచి LHS కి వస్తే -9y అయింది, -1 LHS నుంచి RHS కి వస్తే +1 అయింది. సో 15y - 9y 6y. 5 + 1 6, cancel with 6, 6 1 6 1. So 1 into y equal to 1. This is the value of y. Understand? The question, 3x plus 4 is equal to 5 into x minus 2. ఓకేనా? ఇప్పటి నుంచి కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తామా, కొంచెం మనం కాన్సన్ట్రేషన్గా చేయాలి. సో రైట్ ద క్వశ్చన్ ఫస్ట్. 3x plus 4 is equal to 5 into x minus 2. సో ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం బ్రాకెట్ ని సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? సో 3x plus 4 is equal to 5 into x. సింపుల్ అమ్మా. బ్రాకెట్ లో ఎన్ని టర్మ్స్ ఉంటే బ్రాకెట్ బయట ఉన్న నంబర్తో బ్రాకెట్ లోపల ఉన్న ప్రతి టర్మ్ ని మనం ఇంటూ చేయాలా. ఓకే, సో 5 into x, 5x minus 5 into 2. మనం ఇంకా కావాలంటే 5 into x 5x minus 5 2s are 10. Again I am saying ma, bracket లోపల ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. సో 2 టర్మ్స్ ఉంటే we call it as binomial. అందుకే బ్రాకెట్ వేసాం. సో బ్రాకెట్ బయట 5 ఉంది. సో 5 తో x ని ఇంటూ చేయాలి, ఇక్కడ ఏం సింబల్ ఉంటే అదే సింబల్ పెట్టి 5 తో 2 ని ఇంటూ చేయాలి.
So 5 into x, 5x minus 5 2s are 10. Simple. Now question is as it is. First question నుంచి ఎలా చేసాం అదేలాగా వచ్చేసింది. సో ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 5x. సో 5x పెద్దది, ఇట్ ఈజ్ ఇన్ RHS. సో మనం రెండింటిని షఫిల్ చేసేస్తాం. RHSని LHSగా, LHSని RHSగా రాసుకుంటాం. సింపుల్. మా వేరియబుల్స్లో పెద్ద వాల్యూని మనం LHSలో ఉండేలాగా చేసుకుంటాం. Now bring plus 3x to here, it will become minus. So 5x minus 3x is equal to, ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. సో ప్లస్ 3x ఇక్కడికి వస్తే మైనస్ 3x అయిందంటే వేరియబుల్ ఈ సైడ్ తెచ్చాం కాబట్టి కాన్స్టెంట్ని అటు సైడ్ పంపిస్తాం. సో మైనస్ 10 ఇస్ కాన్స్టెంట్, మైనస్ 10 RHSకి వెళ్తే ప్లస్ 10 అవుతుంది. అండర్స్టాండ్? కొంచెం జాగ్రత్తగా వినాలి. సో 5x minus 3x 2x, 4 plus 10 14. Now cancel with the 2. 2 ones 2 7. So the value of x is 7. So ముందు ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లమ్ కి డిఫరెన్స్ ఇస్ దే ఆర్ గివెన్ బ్రాకెట్స్. అండర్స్టాండ్? ఇది ఒక్కటే మా డిఫరెన్స్. ఫస్ట్ ఈ బ్రాకెట్ ని మనం సాల్వ్ చేసేస్తాం, తర్వాత as it is same method. Understand? 8th question. 3 into t minus 3 equal to 5 into 2t minus 1. ఇంతకుముందు క్వశ్చన్లో ఒక సైడ్ బ్రాకెట్ ఇస్తే ఇక్కడ రెండు సైడ్స్ ఇచ్చాము. సేమ్ మెథడ్ మనం ఫాలో అవుతాం. సో రైట్ ద క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. Multiply both terms with 3. Here also multiply 2t minus 1, 2 terms by 5. So 3 into t, 3 into t, 3t minus 3 into 3, 9 is equal to 5 into 2t, 5 into 2t, 10t minus 5 ones are 5. అండర్స్టాండ్? మనం ఇంకా కావాలంటే దీనికంటే ముందు కూడా మీరు ఇలాగ కావాలంటే ఒక స్టెప్ రాసుకోవచ్చు. 3 into t minus 3 into 3 is equal to 5 into 2t minus 5 into 1. ఇలా కూడా ఒక స్టెప్ రాసుకోవచ్చు. మనం మీకు అండర్స్టాండ్ అవుతుందంటే. అండర్స్టాండ్? నౌ 3t, here 10t, same. Change RHS to LHS, LHS to RHS. So it will become 10t minus 5 is equal to 3t minus 9. Understand? Now bring plus 3t to LHS. ప్లస్ 3t ఇక్కడికి వస్తే మైనస్ 3t అవుతుంది. ఆల్రెడీ మైనస్ 9 ఉంది. here minus 5 in LHS. If we send minus 5 to RHS, it will become plus 5. Understand? So 10t minus 3t 7t is equal to, ఇక్కడ మళ్ళీ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ వచ్చింది. సో సబ్ట్రాక్ట్ చేయాలి. 9 minus 5 4. 9 పెద్దది, ముందర మైనస్, దీనికి కూడా మైనస్ సింబల్. సో 70 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. 7 మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. సో t ఈక్వల్ టు minus 4/7. Understand? Now 9th question. 5 into p minus 3 equal to 3 into p minus 2. ఇంతకు ముందు క్వశ్చన్ ఎలా చేసాం అలాగేమా? So multiply with 5 into p minus 5 into 3 is equal to 3 into p minus 3 into 2. సో బ్రాకెట్ బయట ఉన్న నెంబర్తో బ్రాకెట్ లోపల ఉన్న ఏ ఒక్క టర్మ్ని కూడా మనం మిస్ చేయకూడదు. బ్రాకెట్ లోపల ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేయాలి.
So 5 into P, 5P minus 5 3s are 15 is equal to 3 into P, 3P minus 3 2s are 6. So 5P, 3P. 5P పెద్దది LHS లో ఉంది, so no problem. So 5P, 3P RHS నుండి LHS కి తీసుకొని వస్తే 3P becomes minus 3P. ఇక్కడ ప్లస్ 3P కదా, ఇటు సైడ్ వస్తే మైనస్ 3P. ఇక్కడ మైనస్ 6. సో 3P ఇటు సైడ్ వచ్చింది కాబట్టి కాన్స్టెంట్ మైనస్ 15 అటు సైడ్ వెళ్ళాలి. సో మైనస్ 15 RHS కి వెళ్తే ఇట్ విల్ బికమ్ ప్లస్ 15. Understand? Now 5P minus 3P, 2P is equal to 15 minus 6, 9. So P equal to into 2 outside and then divide out the, it will become 9 by 2. So the value of P is 9 by 2. Okay? And the question, 5 into Z plus 3 is equal to 4 into 2Z plus 1. Okay, write the same question. 5 into Z plus 3 is equal to 4 into 2Z plus 1. Same, multiply both the terms by 5. So it will become 5 into Z plus 5 into 3 is equal to 4 into 2Z plus 4 into 1. So it will become 5 into Z, 5Z plus 5 3s are 15. 4 into 2Z, 4 2s are 8. Z alane untadi plus 4 1s are 4. So ikkada 5Z, ikkada 8Z. So పెద్దది RHS లో ఉంది కాబట్టి LHS ని RHS ని షఫిల్ చేసేస్తాం. So it will become 8Z plus 4 is equal to 5Z plus 15. Now 8Z plus 5Z ఇట్ సైడ్ వస్తే minus 5Z, ఇక్కడ 15 అలానే ఉంటుంది, plus 4 అటు సైడ్ వెళ్తే minus 4. సేమ్ ప్రాసెస్ మా variables on one side and constants on another side. Simple. So 8Z minus 5Z, 3Z is equal to 15 minus 4, 11. So 3 multiply కాబట్టి outside side వెళ్తే divide. So Z is equal to 11 by 3. Understand? Very very important problems. మీరు మనం చేయాల్సింది బ్రాకెట్ బయట ఉన్న నెంబర్తో లోపల ఉన్న ప్రతి టర్మ్ని కరెక్ట్గా మల్టిప్లై చేస్తే we will get correct answers. కానీ ఏదైనా ఒక టర్మ్ని మిస్ చేసామనుకోండి we will get wrong answers. సో కొంచెం మనం కేర్ఫుల్గా చేయాలి. అండర్స్టాండ్?